సో, ఫస్ట్ 3 మంత్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, తర్వాత ఉన్న ఈ 3 మంత్స్‌లో మనం కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ చిన్న చిన్న జాగ్రత్తలైతే యాజ్ యూజువల్ అవి అవసరం. తీసుకోవాల్సిందే. ఫుడ్ విషయంలో మీరు చెప్పినట్లు ఏదైనా మనం తీసుకోవచ్చు. అంతేనా? అంతే. హ్మ్. మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ మంచి ఒక ఒక ఏమంటారంటే అదొక వరము. అంటే ఒక హ్మ్. అనుభూతి. సో, హ్మ్. ప్రెషర్ ఉండకూడదు. మెంటల్ అవును. స్ట్రెస్. అవును. మనకు తెలుసు కదా! తల్లి ప్రతి కాబోతుందిరా క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదించాలి. అండ్ బతకాలి ఫ్యామిలీని అంటారు. కూడా చాలా సపోర్ట్ చేయమని అడుగుతాం. అవును. అవును. మనకు కూడా అంతే కదా! అంతే. ప్రెగ్నెంట్ ఇప్పుడేం కావాలంటే అది కొనేసుకో. అంటే అవును. నేను ఏం హ్యాపీ చేయడానికి. తినాలనిపిస్తుందో అడుగు. ఆ! ఏం అడుగు. కావాలో అడుగు యెస్. అనేసి అంటూ ఎందుకంటే ఉంటారు. హ్యాపీగా ఉంచడానికి. హ్మ్. మెంటల్ హ్మ్. స్ట్రెస్ ఉండకూడదు. హ్మ్. వీటన్నిటికంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో, టెస్ట్‌లు ఎంత ఇంపార్టెంటో, అలాగే మానసికంగా సపోర్ట్ హ్యాపీగా గూడా అంతే ఉండాలి. ఇంపార్టెంట్. అది కొట్టడాలు, తిట్టడాలు, నిన్నేదో అరుపులు, ఒకటి కేకలు. అస్సలు. ఎందుకంటే తను డిస్టర్బ్ అయితే బేబీ డిస్టర్బ్ అవును. అయిపోతారు. వాళ్ళ అవును. గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. మనకు తెలుసు కదా! అభిమన్యుడు కడుపులోనే నేర్చేసుకున్నాడు. అవును. అంటే సిగ్నల్ ఎళ్తది హ్మ్. మదర్ నుంచి. సో, మదర్‌ని ఇబ్బంది పెట్టకూడదు. మదర్ హ్మ్. కూడా చిన్న చిన్న వాటిల్ని మనసులో పెట్టుకోకుండా జస్ట్ లివ్ ఇట్. హ్మ్. ఏవో జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీలో గొడవలు లేకుండా ఎక్కడ ఉండవు. జస్ట్ హ్మ్. లివ్ ఇట్. నాకు నా బేబీ ముఖ్యం. హ్మ్. హ్యాపీగా తింటాను. మ్యూజిక్ వినడం, నాకు గావాల్సిన ఇష్టమైనవి చేయడం. అంతే. దట్స్